తీసుకుంటే హెచ్ఎండి వరకు తీసుకుంటే ఆల్మోస్ట్ 70% ఆఫ్ ఎకానమీ ఒక 1% ఆఫ్ జియోగ్రఫికల్ ఏరియా మనం కంట్రిబ్యూట్ చేస్తూ ఉంది. అదంతా కూడా అవుట్ రింగ్ రోడ్ అనేటువంటి ఒక ప్రాజెక్ట్ రావడం వల్ల, రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ పోర్ట్ రావడం వల్ల కొంత జరిగినటువంటి అభివృద్ధి ఇది. దాదాపు 1 కోటి జనాభా ఉంది నగరం లోపల ఇప్పుడు. మరి వీళ్ళకి ఇంకా ఉపాధి అవకాశాలు తీసుకురావాలి, నగరం లోపల అభివృద్ధి జరగాలి. ఓల్డ్ సిటీలో ఏదైతే జరుగుతుందో ఇప్పుడు అది మురుకు రూపంగా మారిపోయింది మొత్తం మూసి అంతా కూడా. దాన్ని బాగు చేయాలి. దాన్ని బాగు చేయడం ద్వారా ఉద్యోగ అవకాశాలు అక్కడ ఉన్నటువంటి, ఇంతకుముందు మనకు మీరు చూస్తే మా ముఖ్యమంత్రి గారు పదే చెప్తుంటారు, ప్రతి ఒక్క దానికి మార్కెట్ ఉంది. ప్రపంచంలో దొరికే ప్రతి రాయికి సంబంధించినటువంటి ఎక్కడెక్కడ ఏమైనా మార్కెట్ ఉంది. ప్రపంచంలో దొరికే బర్డ్స్కి సంబంధించి ఒక మార్కెట్ ఉండేది మన నగరంలో. కబూతర్ ఖానా, రకరకాల మార్కెట్లు ఉన్నాయి మనకు బేసికల్గా. అవంతా కూడా ఓవర్ పీరియడ్ ఆఫ్ డిక్లైన్ అయిపోయినాయి. సిటీ వెస్టర్న్ సైడ్ వెళ్ళిపోతూ ఉంది. మరి ఎక్కడుండే లైవ్లీహుడ్స్ ఏం కావాలి? ఈరోజు మూసీలో నివసిస్తున్న ప్రజలు చూస్తే, నేను 7 సంవత్సరాలు వాటర్ బోర్డులో పనిచేశాను, 1 సంవత్సరం జీఎస్ఎంసీ కమిషన్ పనిచేశాను, 3 సంవత్సరాలు రంగారెడ్డిలో పనిచేశాను. నేను ఎప్పుడు మూసీలో వరదలు వచ్చినా కానీ ఫస్ట్ మనం తీసేది పోలీసు వాళ్ళతో మాట్లాడుకుంటాం, 3 కమిషన్తో మాట్లాడుకుంటాం, వాళ్ళందరినీ బయటకు తరలిస్తాం. అదొక డ్రిల్లు. కనీసం 12 గంటల ముందు వాళ్ళు మూవ్ చేసిన తర్వాత నీళ్ళు వదులుతున్నాం. మీరు ఎప్పుడున్నా కానీ, నేను కలెక్టర్గా ఉన్నప్పుడు ఒకసారి జరిగింది. గత 5 సంవత్సరాల్లో ప్రాక్టికల్గా ప్రతి ఇయర్ మూసిన రకరకాల 4-5 సార్లు నీళ్ళు వదులుతున్నాం. మొన్న కూడా నీళ్ళు వదిలాం. ఆ నీళ్ళు వచ్చినప్పుడంతా బాధపడేది 20 బెడ్లో ఉండే ప్రజలు. యాక్చువల్గా వాళ్ళ కోసం చేస్తున్నటువంటి ప్రాజెక్టు మూసి. అట్లాగే అక్కడ ఉన్నటువంటి ఉపాధి అవకాశాలు. ఒకప్పుడు పాయింట్ న్యూఫ్ అనేటువంటి బ్యూటిఫుల్ బ్రిడ్జ్, మీరు కావాలంటే ప్యారిస్కి వెళ్ళి పాయింట్ న్యూఫ్ మీరు గూగుల్లో చూస్తే బ్యూటిఫుల్ బ్రిడ్జ్, అటువంటి బ్రిడ్జిని పోల్చినటువంటి బ్రిడ్జ్ ఈరోజు పురాణాపూల్ బ్రిడ్జ్ పరిస్థితి ఎట్లా ఉందంటే చాలా దారుణంగా ఉంది. ఆల్మోస్ట్ ఒక 17-18 బ్రిడ్జిలు వాటి మీద కట్టి ప్రజలకి, అక్కడ ఉన్న లోకల్ పీపుల్ కానీ వాళ్ళని తీసుకొచ్చి వాళ్ళని డెవలప్ చేయాలనే ఉద్దేశం ప్రభుత్వంకు ఉంది. ఇవన్నీ పెట్టుకుంటూ ఒక రివర్ని బ్యాక్ తీసుకురావడం, ఏ రివర్ అయినా కానీ. ఇటీవలే ముఖ్యమంత్రి గారు మీరు చెప్పిన థేమ్స్ నదికి పోయాం. 50 కిలోమీటర్ల స్ట్రెచ్ అన్నమాట. లండన్ నగరం కూడాను రీడెవలప్మెంట్ కావడానికి ఉపయోగపడింది థేమ్స్ రివర్. అట్లాగే చియాంగ్ చాంగ్ అనేసి ఒక రివర్కి వెళ్ళాం మొన్న సోల్లో. ముఖ్యమంత్రి గారు మేము కలిసి నడిచాం. ఒక రివరు, ఐ థింక్ అది 8.7 కిలోమీటర్స్ రివర్. ఒక మేయర్ గారు దాని దృఢ సంకల్పంతో 4 సంవత్సరాలు పట్టుకొచ్చి దాన్ని డెవలప్ చేసిన తర్వాత 3.5 డిగ్రీ సెంటిగ్రేడ్ టెంపరేచర్ తగ్గింది నగరంలో. వాల్యూస్ పెరిగిపోయాయి. అది ఫైనాన్షియల్ డౌన్ టౌన్ డిస్ట్రిక్ట్. అది అక్కడ దాదాపు 2 లక్షల కుటుంబాలని ఒక ఏరియాకి తరలించి 60,000 దుకాణాల సముదాయాన్ని ఒకే దగ్గర పెట్టి వాళ్ళు డెవలప్ చేస్తున్నారు. చేసి చూపించారు. అప్పుడు నైట్లో నడవగలుగుతాం. బర్డ్స్ వచ్చి నిలుస్తున్నాయి, చేపలు చేరాయి ఆ నీళ్ళల్లో. బట్ నీటి యొక్క లోతు ఆల్మోస్ట్ ఒక మోకాల లోతులే ఉంటాయి నీళ్లు. కానీ చాలా మంచిగా తీసుకొచ్చారు ప్రాజెక్ట్. అట్లాగే హాన్ రివర్ అనే ప్రాజెక్ట్ చూసాం అక్కడే, అదే సియోల్లోని. ఇవన్నీ చూసిన తర్వాత ఇటువంటి మన దగ్గర చేయాలని ఒక సంకల్పంతో ప్రపంచంలో పలుమూల చుట్టి, ఇప్పుడు ఇంకొకటి చెప్పారు మాకు, తప్పనిసరిగా మీరు నగరంలో మూసివేయబడినటువంటి ఎమ్మెల్యేలని, మేయర్ని, మీ ఇన్ఛార్జ్ మినిస్టర్లను తీసుకువెళ్ళి ఒక ఆ ప్రాజెక్ట్ చూపించండి సియోల్ అని చెప్పేసి అక్టోబర్లో వెళ్తున్నాం. ఎందుకు వెళ్తున్నామంటే ఆ నగరం యొక్క అభివృద్ధే కాదు, నగరంలో జరుగుతున్నటువంటి పరివాహక ప్రాంతాల నదుల అభివృద్ధే కాదు, అసలు రీసెటిల్మెంట్ ఎలా చేశారో కూడా ఒకసారి చూసిరండి మీరు అనేసి. సో అది అక్టోబర్లో వెళ్ళబోతున్నాము. దాన్ని కూడా ఫైనల్ చెప్పింది డేట్ వెళ్తున్నాం. ఇవన్నీ కూడాను ఈ నగరానికి ఉన్నటువంటి ప్రశస్తిని ఇంకా పెంపొందించాలి. $80 బిలియన్ నగరాన్ని నైట్ అండ్ ఫ్రాంక్ వాళ్ళు చెప్తారు 2035కి $250 బిలియన్ ఎకానమీ అవుతుందని ఒక రిపోర్ట్. అట్స్ హ్యాపెనింగ్. హైదరాబాద్ ఈస్ ద మోస్ట్ హ్యాపెనింగ్, ఫాస్టెస్ట్ గ్రోయింగ్ సిటీ. మరి ఈ సిటీని ఇంకా ముందుకు తీసుకెళ్లాలనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి గారు మంత్రివర్గం సభ్యులంతా కూర్చొని చర్చించేసినటువంటి ప్రాజెక్ట్ ఇది. దీంట్లో చారిత్రక కట్టడాలను తీసుకురావడం, ఉదాహరణకి ఉస్మానియా జనరల్ హాస్పిటల్ని షిఫ్ట్ చేసి అక్కడ మంచి దాన్ని, అది ఒరిజినల్ స్వరూపం తీసుకురావాలి. దాని పక్కన ఒక చెట్టు ఉంది. 105 సంవత్సరాల క్రితం దాదాపు 150 మందిని కాపాడిన చెట్టు అది. ఇన్ఫ్యాక్ట్ మేము రేపు ఎల్లుండి దానికి విజిట్ చేసి అప్పుడు ఒక ప్రోగ్రామ్ చేద్దాం అనుకుంటున్నాం. అట్లాగే ఎదురుగా హైకోర్టు ఉంది. ఇవన్నీ కూడాను ఇప్పుడు మనం ఏదైతే థేమ్స్కి వెళ్ళి చూసి వస్తున్నామో, బకింగ్హామ్ ప్యాలెస్లో థేమ్స్ నది పక్కన ఇటువంటి ప్యాలెస్లు ఇవన్నీ కూడాను, అవన్నీ చూసి నిజాం గారు కట్టించినటువంటి అవన్నీ కూడాను పూర్వ వైభవాన్ని తీసుకురావాలి. గోల్కొండ కోటని టూరిస్ట్ స్పాట్గా చేయాలి. తరామతి భారత్ ఇంకా మంచిగా తీసుకురావాలి. సిటీ కాలేజీని ఇంకా మంచిగా చేయించాలనే ఉద్దేశంతో చేస్తున్న ప్రాజెక్టులు ఇవన్నీ కూడాను. అదే కాకుండా ఎకలాజికల్గా రివర్ని మంచిగా చేయించాలి. ఇవన్నీ ఊరికే చెప్పడం కూడా కాదు, ఆల్రెడీ ఒక ప్రాజెక్ట్ స్టార్ట్ అయింది. ఉదాహరణకి మూసీలో ఉన్నటువంటి నీటిని క్లీన్ చేసేదానికి ఆల్రెడీ మనము హైదరాబాద్ నగరంలో కొన్ని ఎస్టీపీలు చేస్తున్నాం. హైదరాబాద్ నగరంలోనే